హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారం. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ప్రతిసారి కూడా నెగిటివ్లో క్లోజ్ అవుతూ వచ్చేది ఎవ్రీ వీకెండ్ దాదాపుగా. బట్ ఈసారి ఏంటంటే వెరీ అగ్రెసివ్గా కాన్ఫిడెంట్గా మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అండ్ 2-3 ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నాయి, వెంటనే చూద్దాం. ఈ యొక్క ప్రైస్ యాక్షన్ తెలుగు ఏం చేసిందంటే, ఎవరైతే యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారో మన రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకుందనమాట. సో డెఫినెట్గా ఈ యొక్క విన్ సిచ్యువేషన్ అనేది యూజ్ చేసుకోండి. కింద లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కూడా చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే ఈ రిఫరల్ లింక్ ద్వారా ట్రేడ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తుంటే దాన్ని యూజ్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఈ కోర్స్ అనేది కంప్లీట్గా మీకు ఫ్రీ అనమాట. నెక్స్ట్ మనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనందరం కూడా కలిసి ముందుకెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్స్ 4% దాకా పెరగడం అనేది జరిగింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్ అనమాట అన్నీ కూడా. స్టిల్ ఏంటంటే ఐటీలో, కన్స్యూమర్ గూడ్స్లో, కన్స్ట్రక్షన్లో కొంత అంటే నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వలేదు, కానీ కొంత వీక్నెస్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. అయితే ఫ్రెండ్స్, మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో చైనాకి యూఎస్కి మధ్య కొంచెం ఈ టారిఫ్ వార్ అనేది హీట్లో ఉంది కాబట్టి మెటల్స్ అంతగా పెరగవేమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ నేను అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్లో అయింది. ఓకే, ఎనీహౌ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద మార్కెట్స్ అనమాట. ఫైన్. ఇక నిన్నటి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించింది. ఓకే, అది తీసుకుంది, నిర్ణయం బాగానే ఉంది. అయితే ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దగా రూల్స్ ఏమి ఇంపోజ్ చేయలే. అయితే ఒక కొత్త ప్రతిపాదన అనేది తీసుకొచ్చిందనమాట. ఆ ప్రతిపాదన ఏంటంటే, అందుకని ఈ యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రతిపాదన వల్ల ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈరోజు 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, లోన్ టు వాల్యూ ఏదైతే ఉందో అది 75% మెయింటైన్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్, ఒక కస్టమరు 1,00,000 రూపాయలు గోల్డ్ తీసుకొచ్చారనుకోండి, వీళ్ళ దగ్గరికి వీళ్ళు 75,000 మాత్రమే ఇవ్వాలి, ఇంకంతకంటే ఇవ్వకూడదు అనమాట. జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి కస్టమరు అవసరంలో ఉన్నారనుకోండి, కొద్దిగా వడ్డీ ఎక్కువైనా పర్లేదు, మాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా కొంచెం రూల్స్ అటు ఇటుగా సడలించి ఇవ్వడం జరుగుతుంది. అయితే కంపెనీకి 2 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒకటేమో లోన్ బుక్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే పెద్ద లోన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, రెండోది వచ్చేసరికి కొంచెం ఎక్కువ కమిషన్స్ అనమాట, అంటే వడ్డీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ఎల్టీవి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో దీనివల్ల కొంత ప్రెషర్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ముందుగానే కాషియస్గా ఉండి దీన్ని సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇవి మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఏదైనా చిన్న ఫ్లక్చువేషన్ వచ్చిందనుకోండి, వెంటనే రియాక్ట్ అవుతాయి. సో ఈ స్టాక్ ఈరోజు 10% దాకా లోవర్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కూడా కొంత బౌన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క బుల్లెట్ టు రీపేమెంట్ ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని కూడా ఏం చెప్పారంటే, మీరు స్ట్రిక్ట్గా 1 year లోపు రీపేమెంట్ చేయాలి, దాని తర్వాత ట్యాక్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ అనేది కూడా పే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డ్యూరేషన్ అనేది పెంచారనుకోండి, యాక్చువల్ కంపెనీకి లాభం ఉంటుంది. ఓకే, కస్టమర్ దగ్గర ఎన్ని రోజులు వాళ్ళ డబ్బులు ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట, వడ్డీ వస్తూ ఉంటుంది కాబట్టి. అందుకని మార్కెట్లో కొంత ఈ యొక్క గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ కొద్దిగా ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డిఏఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఓకే, అనేది డేటా అనేది రివీల్ చేస్తుంది. ఇంకా నేనైతే పరిశీలన చేయలేదు. ఓకే, అయితే ఇక్కడ మార్కెట్ ఏంటంటే 22,000 సపోర్ట్ కదా, 22,000 బ్రేక్ చేసుకొని 21,750 దగ్గరకు వెళ్ళినా కానీ అక్కడ సస్టైన్ అవ్వాలి. ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి యాక్టివేట్ అయిపోయి అక్కడ బయింగ్ అనేది చేసుకున్నారు. ఎందుకంటే మంచి ప్రైస్ దగ్గర వస్తుంది, ఇండియా అవుట్ పర్ఫామ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు చైనా కానీ బ్రెజిల్ కానీ. ఓకే, అట్లా అనమాట. సో ఒక రకంగా డిఐఎస్కి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, మార్కెట్లో బోటం అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొద్దిగా వోల్టైల్గా ఉండొచ్చు కానీ బేరిష్గా మాత్రం ఉండదేమో అని చెప్పేసి కాన్ఫిడెన్స్లో వాళ్ళు పొజిషన్స్ లాంగ్గా క్రియేట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక అయితే ఫ్రెండ్స్, లాస్ట్ 11 months నుంచి కూడా మ్యూచువల్ ఫండ్లోకి ఇన్ఫ్లో వస్తూ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ సిప్ చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్, రిటైలర్స్ వీళ్ళందరూ కూడా. అది తగ్గుతూ వచ్చింది, బట్ ఈసారి కూడా తగ్గింది స్లైట్గా. అయితే ఇంత వోల్టాలిటీ మార్కెట్లో కూడా ఈ సిప్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దాని నుంచి మంచి ఈ యొక్క ఇన్ఫ్లో అనేది కనిపించింది అనమాట. ఓకే, సో అందుకని మార్కెట్స్కి ఇది పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ స్టిల్ ఏంటంటే మార్కెట్లో వోల్టాలిటీ ఉన్నప్పటికి కూడా ఎవరైతే సిప్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ షేర్ అనేది 3% దాకా పెరగడం అనేది జరిగింది. మోతీలాల్ ఏంటంటే బై అనే ట్యాగ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంది.
వీళ్ళ వీళ్ళ పైప్ లైన్లో మంచి ఆర్డర్ బుక్ ఉందన్నమాట. సో ఈ ఆర్డర్స్ వీళ్ళు సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రాబబ్లీ మంచి ఎర్నింగ్స్ అనేది ఇది అనౌన్స్ చేస్తుంది అన్న కాన్సెప్ట్లో దీని యొక్క బై ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. బాగా డ్యామేజ్ అయిన సెక్టార్స్ ఏదన్నా ఉంది అంటే ఒకటి వచ్చేసరికి మీడియా సెక్టారు, రెండోది వచ్చేసరికి మెటల్స్ ఈ మధ్యకాలంలో. అయితే చైనా స్టిమ్యులస్ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు అనేది కొంత నినాదం ఉంది. అందువల్ల ఈ యొక్క మెటల్స్ చైనా బాగుందన్నప్పుడు పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ వెంటనే అక్కడ ఎకానమీ అంత స్ట్రాంగ్గా లేదు అనుకున్నప్పుడు ఏంటంటే పడిపోవడం అనేది జరిగింది. చాలా ఫ్లక్చువేషన్స్. దానికి తోడు ఈ యొక్క ట్రంప్ చైనా ఈ వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా మెటల్స్ అనేది చాలా నలిగిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ రీసెంట్ కాలంలో మనం పరిశీలన చేసినట్టయితే వాటిల్లో కూడా క్వాలిటీ ఉన్న స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిన దాంట్లో హిందాల్కో ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, టాటా స్టీల్ ఉంది. ఆల్మోస్ట్ 4 to 5%, 6% కూడా పెరగడం అనేది జరిగింది. అయితే టాటా స్టీలు పెరగడం వెనక ఒక రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ జేపీ మోర్గాను ఓవర్ వెయిట్ అనే ట్యాగ్ ఇచ్చింది. అయితే ఎందుకు ఇచ్చింది అంటే 500 million euros అనేది వీళ్ళు సేవ్ చేస్తున్నారంట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కంపెనీలో ప్రాఫిట్స్ కాదు, యాక్చువల్గా 1600 మెంబర్స్ని వీళ్ళు లే ఆఫ్ చేశారు. ఎక్కడ నెదర్లాండ్స్లో వీళ్ళకి ప్లాంట్ ఉంది టాటా వాళ్ళకి. సో ఆ ప్లాంట్లో నెక్స్ట్ వాళ్ళు ఏదన్నా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనమాట. ఒక రకంగా ఏంటంటే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. ఈవెన్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునే దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం కూడా. అందుకని దానివల్ల 500 million euros అనేది సేవ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది కూడా కొంత ప్రాఫిట్లోకి యాడ్ అవుతుంది. అందుకని ఏంటంటే వీళ్ళు ఓవర్ వెయిట్ అనేది ట్యాగ్ ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా ఓవర్ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి అనుకోండి, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీని అర్థం. ఓరియోనో ప్రో ఓకే, ఈ స్టాక్ వచ్చేసరికి చిన్న స్టాకు, బట్ ఫింట్రా సాఫ్ట్వేర్ అనే కంపెనీలో వీళ్ళు కంప్లీట్గా స్టేక్ అనేది ఎక్వైర్ చేశారు. ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు 15% దాకా ఈ స్టాక్ అనేది పెరగడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నాయో, మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నాయో కంపెనీలు, వాటికి కొంత పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ కంపెనీలు ఈరోజు సిగ్నిఫికెంట్గా 5 to 6%, 7% కూడా రైజ్ అయినాయి అనమాట. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ప్లేయర్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.8 చూపిస్తుంది. అంటే ఒకటి కంటే తక్కువ ఉంది, బేరిష్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎట్ ద మనీ దగ్గర మాత్రం మనకు అంత బేరిష్ కనిపించట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఎట్ ద మనీ దగ్గర కాల్ కానీ పుట్ కానీ ఎవరు కూడా సెల్ చేయట్లేదు. ఎందుకంటే మనకి 3 రోజులు హాలిడే ఉంది. మళ్ళీ ఎటువంటి ట్వీట్ వస్తుందో, ఎటువంటి బ్యాడ్ న్యూస్ వస్తుందో, గుడ్ న్యూస్ వస్తుందో, ఒక అన్సర్టన్ ఈవెంట్లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది దగ్గరగా ఎక్కడ కూడా మనకు పెద్ద టవర్స్ అయితే కనిపించట్లేదు. బట్ కొద్దిగా దూరంగా వెళ్ళి కాలు పుట్ అయితే సేల్ చేసినట్టు తెలుస్తుంది. యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో స్టిల్ స్లైట్ బేరిష్గా కనిపిస్తుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఓటీఎంస్ యాడ్ అవడం వల్ల పుట్ కాల్ రేషియో అనేది పడిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకు అంత బేరిష్ సెంటిమెంట్ సిగ్నిఫికెంట్గా అయితే ఏం కనిపించట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.86 అనేది చూపిస్తూ ఉంది. సో స్టిల్ ఒకటి కంటే తక్కువ ఉంది, స్లైట్గా బేరిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర చూసుకున్నట్టయితే స్టిల్ ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకటిగా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక అంటే బ్యాలెన్స్డ్గా ఉంది, అంటే అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, అగ్రెసివ్ బేరిష్నెస్ లేదు అని చెప్పేసి. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 0.89 అనేది చూపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఓటీఎంసే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ ఉంది, అగైన్ ఒప్పుకోవాలి యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో. బట్ ఓటీఎంసే ఎక్కువగా సెల్లింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 6% దాకా డ్రాప్ అయిపోయింది. అంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా యొక్క వాలటాలిటీ అనేది చెప్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా విక్స్ అనేది ఏంటి, ఓకే ఇదేం చెప్తుంది అంటే ఇప్పటిదాకా మార్కెట్లో వాలటాలిటీ ఓకే బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంది అనేది చెప్పేది విక్స్ అనమాట. ఇది పెరగొచ్చు తగ్గొచ్చు, బట్ ఇప్పటిదాకా జరిగిన ఇన్ఫర్మేషన్ ఇది ప్రాసెస్ చేసి మార్కెట్లో వాలటాలిటీ పెరుగుతుందా తగ్గుతుందా అని మాత్రమే చెప్తుంది. ప్రస్తుతం అయితే వాలటాలిటీ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో అది చాలా వాలటైల్కి గురైంది. చూడండి 1, 2 రోజులు 3 రోజులు సిగ్నిఫికెంట్గా నెగిటివ్గా ఉంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంది. చాలా వాలటైల్గా కనిపిస్తుంది. మనం చూసిన సమయానికి 130 పాయింట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా సపోర్ట్ అనుకున్నాం, ప్రస్తుతానికి అయితే సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ జరిగింది. ఒక రకంగా డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి చాలా లెవెల్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఒక బ్యాంక్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు ఈ లెవెల్స్. ఎందుకంటే ఈ లెవెల్స్ దగ్గర మనకి యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది.
సో చూడండి ఇక్కడ సప్లై జోన్ ఉంది, యాక్చువల్గా గ్యాప్ జరిగిన ఏరియా ఇది. ఓకే ఫైన్, ప్రస్తుతానికైతే ప్రీవియస్గా ఏదైతే హై ఉందో హై పైన మార్కెట్ అనేది స్టేబుల్గా ఉంది. అక్కడ నుంచి కూడా ఒకనొక టైంలో 23,000 లెవెల్ దాకా వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ టైం అయిపోయింది. నెక్స్ట్ 3 రోజుల హాలిడే ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ముందుగా కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ప్రాఫిట్ బుకింగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయిందనుకోండి సెల్లింగ్ ప్రెషర్ అంటాం, బట్ ఈ క్యాండిల్ గ్రీన్లో ఉంది, బట్ టాప్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఓకే, అండ్ ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్, ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందనుకోండి 22,700 రౌండ్ నెంబర్ అనేది మనం వాచ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ వెళ్ళాలంటే కూడా 22,857 బ్రేక్ చేసిందంటే ఇమీడియట్గా 23,000కి వెళ్తుంది. దాని తర్వాత 23,214 వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంది. ఇనే బ్రాడర్ పిక్చర్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ లాగే అనిపిస్తుంది. పైన తాక్ ఉంది చూడండి, దాన్ని బట్టి ప్రాఫిట్ బుకింగ్ అంటున్నాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ పైన ఓపెన్ అయింది చక్కగా డిమాండ్ జోన్ పైన. అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ హై ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేసుకుంది. ఈ గ్యాప్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసాను చూడండి, యాక్చువల్ ఫిల్ చేయడానికి ప్రయత్నించింది, బట్ టైం సరిపోలేదు. అండ్ లాస్ట్ మూమెంట్లో ఉన్నాం, హాలిడేస్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఈసారి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ 1.52% మాత్రమే బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, బట్ వెరాజ్ నిఫ్టీ వచ్చేసరికి 1.92% అనేది పెరగటం గమనార్హం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే స్టిల్ స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది అన్నింటిలో కూడా కనిపిస్తూ ఉంది. కొద్దిగా కాల్స్ రిస్క్ తీసుకొని సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ యాక్షన్ అయితే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 రోజులు ఎటువంటి న్యూస్ నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ లేదు అంటే కూడా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అయితే ప్రస్తుతం ఉన్న మూమెంట్లో అప్ సైడ్ వెళ్ళటానికే ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే చూడండి మార్కెట్ ఇక్కడ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఓకే, దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది, ఈ 2 క్యాండిల్ పుల్ బ్యాక్, దాని తర్వాత అగైన్ పాజిటివ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐదర్ సైడ్ వేస్ కానీ లేకపోతే మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ కానీ జరగవచ్చు. ఒకవేళ వెరీ అగ్రెసివ్గా బుల్లిష్ అనేది సెంటిమెంట్ ఉందంటే కూడా 51,360 అనేది టెస్ట్ చేయడం ఈజీగా జరుగుతుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 52,000కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.